భరద్వాజ గారు, 'నాని' ప్రాజెక్టులు హ్మ్. చిరంజీవి గారు, మోహన్ బాబు చిరంజీవి, మోహన్ బాబుతో 'నాని' అని చెప్పి మాట్లాడేస్తున్నారు. అవును. ఏంటి దీనికి సంబంధించిన మ్యాటర్ ఏంటనేది? అంటే టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ, ఇద్దరిని కలిపి ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? లేకపోతే ఏంటి? టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ అని ఓ టైటిల్ ఉంది వాళ్ళిద్దరికి ఆ మధ్య. హ్మ్. అయితే ఈ ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ హ్మ్. ఘర్షణాత్మక వైఖరితో ఎక్కడా కనిపించడం లేదు. హ్మ్. పైగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఆ మధ్య మా డైరీ ఫంక్షన్‌లో వాళ్ళిద్దరూ ఒకరినొకరు కావలించుకుని, అంటే ప్రపంచానికి మా మధ్య ఏమీ లేదు అనేటువంటి ఒక విషయాన్నైతే కన్వే చేశారు. అదేలేండి. కన్వే చేశారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. మాట్లాడుకుంటున్నారు. ఆయన కూడా నాకు బాగా సన్నిహితుడు. ఇవన్నీ మాట్లాడాడు ఇంటర్వ్యూస్‌లో. సో, వీళ్ళిద్దరి మధ్య ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్‌షిప్పు, ఈ నేపథ్యంలో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నాడా అంటే, చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేసున్నాడు 'నాని'. అవును. శ్రీకాంత్ ఓజల డైరెక్షన్‌లోనే చిరంజీవి గారితో ఓ సినిమా అని చెప్పాడు. ఆల్రెడీ 'పారడైజ్' సినిమా చేస్తున్నాడు తను. అవును. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత, చిరంజీవి గారి ప్రాజెక్టులు అయిన తర్వాత ఈ సినిమా ఉండొచ్చు అని. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ముహూర్తం కూడా ఏదో జరిగింది. 'పారడైజ్' మీద ప్రధానంగా ఫోకస్ పెట్టున్నారిప్పుడు. ఈ 'పారడైజ్' మీద ఫోకస్ పెట్టున్న టైంలో, మోహన్ బాబుకు సంబంధించిన వార్త ఒకటి బయటకొచ్చింది. హ్మ్. అంటే ఈ శ్రీకాంత్ ఓజాలతో చిరంజీవి చేయబోతున్నటువంటి సినిమాలో హ్మ్. మోహన్ బాబుని పట్టుకొస్తారా అనే అనుమానం కలుగుతుంది. అంటే థంబ్‌నెయిల్ అలా పెడితే, హ్మ్. అంటే 'నాని', మోహన్ బాబు, చిరంజీవి లేదు అలా గనక వస్తే, చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ మోహన్ బాబు విలన్‌గా కనిపించబోతున్నాడా అనేటువంటి ఒక లీడ్‌కెళ్ళే అవకాశం దొరుకుతుంది. హ్మ్. కానీ అది కాదు విషయం. హ్మ్. దీనికి సంబంధించి మంచు లక్ష్మి గారు ప్రపంచానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేశారు. హ్మ్. 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 అంటే చిరంజీవితో విలన్‌గా మళ్ళీ మోహన్ బాబు చేయటం లాంటి కార్యక్రమం ఏం కాదు. హ్మ్. 'పారడైజ్' సినిమాలోనే మోహన్ బాబు గారు చేయబోతున్నారు. ఓకే. ఇది ఎక్కడి నుంచి దొర్లింది? దీనికి సంబంధించిన లీడు అంటే, 'మనోజ్' ఒక హిట్ కొట్టాడిప్పుడు అవునవును. విలన్‌గా చేసి. ప్రతినాయకుడిగా ఒక సెన్సేషనల్ మూవీ, ఒక పెద్ద విజయం సాధించాడు. నిజానికి 'భైరవం' సినిమాలో కూడా తను చేసిన క్యారెక్టర్ కొంత నెగెటివ్ అవును. షేడ్స్ ఉన్న క్యారెక్టరే. అవును. తన నటనకి అందులో పేరొచ్చింది. ఇందులో తన స్కోప్ కొంత తగ్గినప్పటికీ, మొత్తానికి సినిమా సక్సెస్ అనేది దానిలో అతని షేర్ ఖచ్చితంగా క్లెయిమ్ అవుతుంది. ఈ నేపథ్యం ఉంది ఆవిడ మాట్లాడిన సందర్భంలో. మంచు లక్ష్మి గారు మాట్లాడటం వెనకాల ఈ నేపథ్యం ఉంది. హ్మ్. ఈ నేపథ్యంలో ఆవిడ మాట్లాడుతూ, మా తండ్రి గారు కూడా ఒక సినిమాలో చేయబోతున్నారు అనేసి, 'పారడైజ్'లో క్యారెక్టర్ చేస్తున్నారని మాట్లాడాడు. 'పారడైస్‌లో' క్యారెక్టర్ అని చెప్పేసింది. 'పారడైజ్'లో అయితే ఈ చేస్తున్నారు. నేపథ్యం మంచు మనోజ్ నేపథ్యంలో ఈ మాట రావటం వలన, విలన్ క్యారెక్టర్ చేయబోతున్నాడా నానితో అనేది ఒక చర్చ. హ్మ్. కానీ ఆల్రెడీ ఒక విలన్‌ని అనౌన్స్ చేశాడు. రాఘవ్ అని 'కిల్‌లో' నటించినటువంటి బాలీవుడ్ విలన్ రాఘవ్‌ని మేము విలన్‌గా తీసుకున్నామని ఆల్రెడీ ప్రకటించేశాడు ఓకే. శ్రీకాంత్. ఓకే. ఓకే. ఏది 'పారడైజ్' టైటిల్ రివీల్ చేసినప్పుడే చెప్పాడు ఆ మాట. హ్మ్. మరి మోహన్ బాబు గారితో చేయిస్తున్న విలనీ క్యారెక్టరేనా నిజంగా అనేది ఒక చర్చ. హ్మ్. అలా కాదు, ఒక గురువు పాత్రలో ఆయన చూపించబోతున్నారు గౌరవప్రదమైన క్యారెక్టర్‌లోనే హ్మ్. అనేది ఇంకొక అభిప్రాయం. డెఫినెట్‌గా మోహన్ బాబుని తీసుకుంటే తనని వినియోగించుకోవాలి. అవును. అంటే రాజమౌళి ఆ పని చేయగలిగాడు. యమలీల యమగ సారీ యమదొంగ. 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్. హ్మ్. 'యమదొంగ' సినిమాలో యముడు క్యారెక్టర్‌లో మోహన్ బాబుని తీసుకొని హ్మ్. ప్రాపర్‌గా వినియోగించుకున్నాడు. మోహన్ బాబు స్థాయి నటుడిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జరగాలి. అవును. ఆ రేంజ్ ప్రాధాన్యత ఉన్నటువంటి క్యారెక్టర్ చేయించాలి. 'బుజ్జిగాడులో' కూడా చేశాడుగా. హ్మ్. హ్మ్. బుజ్జిగాడు అంటే తను చేయటానికి సిద్ధంగానే ఉన్న విషయం చాలా కాలం క్రితమే చెప్పాడాయన. అవును. అయితే ఆ స్ట్రెచర్‌కి తగినటువంటి క్యారెక్టర్‌లతో వెళ్ళకపోవడం వలన అవును. ఆయన తరచూ కనిపించటం లేదు తెర మీద. కానీ చేస్తే బావుంటుంది. చేస్తే చూడాలని ప్రేక్షకులు గూడా అనుకుంటున్నారు. హ్మ్. సో, ఇది మంచి కాంబినేషనే అవుతుంది. విలన్ క్యారెక్టరే చేయాలనేముంది. ఆవిడ చెప్పిన నేపథ్యం అది అయ్యుండొచ్చు గానీ, మోహన్ బాబు అందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించొచ్చు. కనిపించే అవకాశం అయితే ఉంది. హ్మ్. సబ్జెక్ట్‌కి కూడా డెప్త్ ఉంది. అంటే 'పారడైజ్‌కి' సంబంధించి వాళ్ళు టైటిల్ అనౌన్స్ చేసిన రోజే
కాకి అనేటువంటి ఒక పేరు కూడా బయటకు వచ్చింది. ఉమ్, బయటకు రావడంతో ఇది దళిత కథ ఏదో చెప్పబోతున్నారు వీళ్ళు. అంటే మనకి తమిళ నుంచి ఆ కథలు వచ్చినాయి, ఉమ్, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి కథలు రావడం లేదు అనే ఒక లోటు ఇప్పుడు పారంజిత్తు తదితరులు అక్కడ నుంచి ఆ తరహా సినిమాలు తీసి విజయాలు సాధించారు. రూటెడ్ లెవెల్లోనే ఉంటుంది. ఆయన వాడిన బూతులు కానీ లేకపోతే చేతి మీద టాటూ కానీ ఇవన్నీ ఏదో రూటెడ్ లెవెల్లో అయితే సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఆయన గెటప్. అవును, వెట్రిమారన్, పారంజిత్తు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ తరహా సినిమా మనం తెలుగులో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అనే ధోరణి ఉంది. అయితే అంతకు ముందు అంటే ఇప్పటివరకు నాని కెరియర్లో బిగ్గెస్ట్ కలెక్షన్ చూసిన సినిమా దసరా. దసరా సినిమాకి 100 కోట్ల మార్క్ టచ్ అయ్యాడు ఆయన. టచ్ అయిన తర్వాత ఆ సినిమా మీద వచ్చినటువంటి ఒక నెగిటివ్ ఇదేంటంటే ఆ బార్ చుట్టూ తిరిగింది కథ అంతా. అక్కడ లొకాలిటీ అంటే వాళ్ళు ఎక్కడైతే లొకేట్ చేశారో కథల్ని, ఆ దసరా కథ లొకేట్ అయింది గోదావరి కని. ఆ బొగ్గు గనులు, ఆ బాధలు, ఆ లోపలికి కథ వెళ్ళలేదు అనే విమర్శ వచ్చింది ఆ సినిమా మీద. అందుకని ఆ రకమైనటువంటి విమర్శ వచ్చిన సందర్భంగా అలా కాకుండా కొంచెం గ్రాస్ రూట్లోకి వెళ్ళి సినిమా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇది బలమైన సబ్జెక్టే. సబ్జెక్ట్లో ఆ డెప్త్ ఉంది. ఈ డెప్త్ ఉన్నటువంటి కథలో మోహన్ బాబు ఏ క్యారెక్టర్ చేసినా కానీ అది ఆయనకి పేరు తెస్తుంది, వీళ్ళకి ఉపయోగపడుతుంది, ప్రాజెక్టుకి ఉపయోగపడుతుంది. అందుకని విలన్ క్యారెక్టర్ అయి ఉండాలని అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాఘవ్ని అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి ఒక ప్రత్యేక పాత్రలో మోహన్ బాబు చేయబోతున్నాడు. మోహన్ బాబుతో తన సినిమాలో ప్రత్యేక పాత్ర చేయించుకుంటూ అదే డైరెక్టర్తో చిరంజీవితో సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు నాని. అది టోటల్గా చిరంజీవి, మోహన్ బాబు మధ్యలో నాని అనేటువంటి టైటిల్తో బయటకు వచ్చినటువంటి కథ. ఓకే, థ్యాంక్ యూ.